ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం పతాక స్థాయికి చేరుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేనిది స్పష్టం చేయడంతో ఒక్కసారిగా విపక్షాలకు అస్త్రం దొరికినట్లయింది. మరోసారి దీక్షకు జగన్ సిద్దమవుతుండగా కేంద్రానికి మరో లేఖ రాస్తానంటున్నారు చంద్రబాబు. లేదు లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావడమే అసలు పరిష్కారం అంటున్నారు మరొకరు. केंद्र सरकार ने स्पेशल रीऑर्गेनाइजेशन एक्ट के अमलीकरण के लिए विभिन्न एजेंसियों मंत्रालय उसके लिए शॉर्ट टर्म है वो और लॉन्ग टर्म प्रावधान शामिल है। इसके लिए पूरी तरह इम्प्लीमेंट करने के समय से काम करेगा। अधिनियम इम्प्लीमेंटेशन से जुड़े हुए मंत्रालयों समय समय पर उसकी समीक्षा होती है। नीति आयोग में भी अगली समीक्षा 4 मई को रखी है। ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని ఏ ముహూర్తాన కేంద్ర మంత్రి అన్నారో గాని రాష్ట్రంలో హోదా అంశం భగ్గున వండుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేందుకు అంది వచ్చిన అస్త్రంలా మారిపోయింది. అధికార విపక్షాల మధ్య ఈ అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, అందుకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు జగన్. ఓటుకు నోటు వ్యవహారంలో చిక్కుకున్న సీఎం ఎవరిని బెదిరించి అడిగే పరిస్థితిలో లేరని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతా ఉన్న ఈ పరిస్థితులు కేంద్రం దృష్టికి కూడా పోవాలి, దేశం దృష్టికి కూడా పోవాలి. ఏ రకంగా వీళ్ళు కడతా ఉన్న ప్రాజెక్టులు, ఏ రకంగా వీళ్ళు చేస్తా ఉన్న ప్రాజెక్టుల వల్ల కింద నీళ్లు అందక పరిస్థితి ఏమిటి అన్న సంగతి ఈ పాలకులకు అర్థం కావాలి. ఒకవైపునేమో వీళ్ళకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, మరోవైపునేమో కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి ప్రాజెక్టులు విచ్చలవిడిగా కట్టే పరిస్థితి. ఇంతకన్నా దారుణం ఏది ఉండదు అన్న సంగతి కేంద్రానికి తెలియాలి, దేశానికి తెలియాలి. ఈ పాలకుల్లో కూడా పునరాలోచన చేయాలి. మనుషులు అన్నాక ఎక్కడ ఉన్న మనుషులే. ఇక్కడ ఉన్న మనుషులు ఒకటే, అక్కడ ఉన్న మనుషులు ఒకటే. ఇక్కడ ఉన్న మనుషులకు తాగడానికి నీళ్లు లేకుండా చేయడానికి అక్కడున్న పాలకులు ముందుకు రావడం అన్నది ప్రశ్నించకపోతే నాయకులుగా తప్పు చేసిన వాళ్ళం అవుతాం, అది ఎవరైనా కూడా. అందుకే కనువిప్పు జరగాలి. చంద్రబాబు నాయుడులో మార్పు రావాలి, కేసీఆర్లో మార్పు రావాలి, కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావాలి. వీళ్ళందరూ మనసుల్లో కూడా మార్పులు వచ్చేదానికోసం ఈ 16, 17, 18న నిరాహార దీక్ష కర్నూలులో నేనే కూర్చుంటా ఉన్నా. మరోవైపు సీఎం చంద్రబాబు విపక్షాల తీరుని తప్పుపడుతున్నారు. కేంద్రం వైఖరిని ఎండగడుతూనే చట్టంలోని హామీలనే కాకుండా ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఇందుకోసం ప్రధానికి మరోసారి లేఖ రాస్తానని అన్నారు. కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు. నన్ను విమర్శించే ముందు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసుల కోసం ఢిల్లీకి పోయో లేకుంటే స్వార్థ ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు. నేను కేంద్రాన్ని మెప్పించి కూడా ఏదో ఒక విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి. జరిగిన అన్యాయాన్ని సరిచేయాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయడమే కాకుండా, కష్టపడమే కాకుండా కేంద్రం కూడా ఉదారంగా మనల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టిన విషయాలే కాకుండా అదనంగా అన్ని రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు చేయూతనిమ్మని ప్రతి ఒక్కసారి మనం కోరుతున్నాం. మరోవైపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటకు వస్తుందని అన్నారు. ఏపీకి సాయం అందించే విషయంలో కేంద్ర వైఖరి సరికాదని అన్నారాయన. జగన్ గారు చెప్తాం మంత్రుల పదవులు ఇస్తున్నారు అంటే ఇస్తారు మా క్యాలిబిలిటీని తీసుకుని. మీలాగా మాకు బల్లం నుంచి పోడియం నుంచి బల్ల మీదగా తిప్పరు కదా తెలుగుదేశంలో. కనీసం మాకు ఒక రోజైనా మాట్లాడిచ్చారా 2 సంవత్సరాల్లో? చెప్పండి. అక్కడ వెళ్ళి చేసేది ఏంటి? మేము బల్ల మీద కూర్చోవాలి, మా బల్ల మీద పోడియం కడిగి అంటాడు, పోడియం కడిగి వెళ్ళాలి. అసలు మేమైతే ఆ మహిళలు అయితే నడురు నిప్పులకు చేస్తున్నారు అక్కడ గంటలు తరబడి నుంచొని. ఎంత బాధకరమైన విషయం. చాలా ఇంకా పొట్లో విపత్తిలా మేము ఇన్ని కథలు ఉన్నాయి మా దగ్గర. ఈ 2 సంవత్సరాలు పడిన బాధలు ఇన్ని పొట్లాలు ఉన్నాయి. నేను ఒకటే సూటి చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీకి, మీకు ఏం మాత్రం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ముందు మీ దుకాణాన్ని సరి చేసుకోండి. మొత్తానికి ఎవరికి వారు ప్రత్యేక హోదాపై పోరాటానికి సిద్ధమయ్యారు. మరి కేంద్రం ఈ హోదా గొడవను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.